తీసేలా ఉన్నావు. దయచేసి నన్ను వదిలే, నీకు దండం పెడతా. వద్దు. ఆ, ఓ, ఏయ్, ఆపండి. మరేవా బ్యాడ్మింటన్ మ్యాచ్ జరుగుతోంది. ఎవరు గెలుస్తారు? బన్నీ సెవెన్ వన్. ఏం చేస్తున్నావు హనీ? బన్నీతో పోటీ పడి 1 పాయింట్ తీసావేంటి? ఇప్పుడు చూడు. దాహంగా ఉంది, వెళ్ళి నీళ్లు తాగొస్తాను. ఆపండి ఆపండి, అది పోపట్. ర్యాకెట్తో కొట్టి కొట్టి నా రెక్కలన్నీ విరిగిపోయాయి. ఎనీ డౌట్? సారీ, నువ్వు వెళ్ళి అక్కడ పక్కన కూర్చో. ఓ, బాగా నొప్పి పెడుతోంది. ఆ, అబద్ధం చెప్తున్నారు. ఈయనకి షటిల్ అసలు అబ్బా. తగలేదు. ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేస్తారు? షటిల్ కాక్ తగలేదుగా, మరెందుకు నొప్పి అంటున్నారు? మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఓ, అబ్బా, అయ్యో. కూరగాయల మార్కెట్ లో బేరం ఆడినట్టు దయచేసి నన్ను కొంచెం మాట్లాడనివ్వండి. చప్పట్లు కొట్టండి. చెప్పండి. నార్త్ లో మంచు కురిసి చాలా చలిగా ఉంది. ఈ రోజు ఉదయం నుంచి నా పన్ను చాలా నొప్పిగా ఉంది. చప్పట్లు చప్పట్లు. నాకు ఇలా నొప్పి పెడుతుంటే మీరేంటి నవ్వుతున్నారు? మీరే కదా చెప్పారు చప్పట్లు కొట్టండి అని. ఇప్పుడు కూడా మీరు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు. నాకు కూడా జనరల్ నాలెడ్జ్ ఉంది. పళ్ళు, జుట్టు, గోళ్ళు, వీటి వల్ల అసలు నొప్పి రాదు. అరే, కొంచెం అర్థం చేసుకో. పన్ను పుచ్చిపోయింది. ఏంటి పుచ్చా? ఇప్పుడు సరైపోతుంది. నోరు తెరవండి. ఆగు హనీ, అసలు ఏం చేస్తున్నావు గాడిదా? పళ్ళు పుచ్చిపోయాయి కదా, అందుకని అందులో మందు కొడితే వెంటనే నయం అయిపోతుంది. తాడడిగితే నార ఇస్తున్నాడు. ఇలాంటి పనులు చేసి నన్ను చంపేస్తున్నాడు. చప్పట్లు కొట్టండి. కానీ ఈ మందు చెట్లకు చేమలకు కొట్టే పురుగుల మందు. మెహతా రావాల్సింది టక్కర్ వచ్చింది. నన్ను పట్టుకోండి, నాకు కళ్ళు తిరుగుతున్నాయో. జోర్దార్, కన్నా సార్ని లోపలికి తీసుకువెళ్ళు. నేను డెంటిస్ట్ ని తెస్తాను. డాక్టర్ గారు, డాక్టర్ గారు, నువ్వు నోరు తెరవయ్యా. సారీ. పళ్ళ మధ్యలో బ్రెడ్ ముక్కలు అతుక్కున్నాయి, అందుకే నీకు ఆ పళ్ళ పోటీ. ఏది తెరువు తెరువు, నీ నోరు తెరువు. థ్యాంక్ యూ డాక్టర్, పెయిన్ తగ్గిపోయింది. ఆ? ఏంటి ఫ్యాన్ తక్కువగా ఉందా? ఉండు, ఫ్యాన్ ని స్పీడ్ లో పెడతాను. ఫ్యాన్ కాదు, పెయిన్ అంటున్నాడు. అలాగా, పెయిన్ తగ్గిందా? అవును, నీ పెయిన్ ఎలా తగ్గిపోయింది? నేను నీకు చికిత్స చేయలేదు. నొప్పి నాకు తగ్గలేదు, ఆయనకి తగ్గింది. ఓ, అలా అయితే నీకు పెయిన్ ఉందా నాన్న? లేదో. అయితే ఎందుకు ఇక్కడికి వచ్చావు? మిస్టర్ కన్నాకి పెయిన్ ఉంది. గన్న గన్నకు పెయిన్ ఎలా వస్తుంది? అరేరే, నేను గన్నకు చికిత్స చేయను. గన్న కాదు, కన్నా. కన్నా సార్కి పన్ను నొప్పిగా ఉందంట. ఓహో, అలాగా. ఆయనకి కడుపు నొప్పా? ఆయనకి కడుపు నొప్పా? ఆయన్ని గ్యాస్ట్రిషియన్ కు చూపించు, నేను డెంటిస్ట్ ని. మీరు ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెవులు చూపించుకోండి. ఆయనకి పన్ను నొప్పి. ఓ, పళ్ళు నొప్పులా? అవును, తీసుకువెళ్దామని వచ్చాను. ఆయన ఇక్కడికి రాలేరట. మీకు అర్థమైందా? నేను అర్థం చేసుకోగలను నాన్న. తిండి సరిగ్గా తినలేరు, పళ్ళు పోటంటే అలాగే ఉంటుంది. నువ్వురా, చెక్ చేద్దాం.
హిపోజీ నువ్వు పేమెంట్ ఇచ్చేసి వెళ్ళిపో. అలాగే. ఓరి నాయనో, నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నొప్పి భరించలేకపోతున్నాను. వద్దు. ఆగండి, కాస్త కళ్ళలో వేశానంటే అంతా సరిపోతుంది. మంట. అబ్బా. వద్దు. బాబోయ్, నన్ను వదిలేయ్. వద్దు. ఇలా ఏదో ఒకటి చేసి నా ప్రాణం తీసేలా ఉన్నావు. దయచేసి నన్ను వదిలే, నీకు దండం పెడతా. వద్దు. నా కళ్ళు బాగా మండుతున్నాయి. నీళ్లున్నాయి. అమ్మయ్యా. అరే ఇంజెక్షన్ తీయండి. గాడిద, దాన్ని ఎందుకు తీసావు? తనేగా తీయమన్నాడు. వద్దా? సరే, అక్కడే పెట్టేస్తా. గాడిద, ముందు ఇంజెక్షన్ ని తీ. అరే, ఇప్పుడే కదా పెట్టమన్నావు. తీసేశాను. అది నాది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఈ గాడిద కన్నాసరి కళ్ళల్లో లవంగ నూనె పోసేశాడు. కళ్ళలో ఎందుకు పోసావు? నొప్పి ఎక్కువగా ఉన్నందువల్ల కళ్ళలో నుండి నీళ్ళు వస్తున్నాయని కన్నా సార్ చెప్పారు. డాక్టర్ వచ్చేంత వరకు మేడం లవంగం నూనె పోయమన్నారు. అది తగ్గిపోతుందట. ఒరే గాడిద, లవంగం నూనె పంట్లో వెయ్యాలి. ఎనీ డౌట్? కాస్త మిగిలింది, పంటికి పోస్తానులే. అదేమీ అక్కర్లేదు, నేను మామూలుగా పన్ను తీసేస్తాను. ఏ పన్ను పోటు వస్తుంది? కుడివైపు మొదటి పన్ను. ఓకే, ఎడం పక్క మొదటి పన్నా? కుడివైపు కుడివైపు, రైట్ సైడ్ రైట్ సైడ్, మొదటి పన్ను. ఓకే, రైట్ సైడ్ మొదటి పన్ను. నోరు తెరు. అబ్బో, ఆహా, ఇవన్నీ ఏంటి? ఇవా నా ఎక్విప్మెంట్స్. పుచ్చిపోయిన పన్నుంటే తీసే తీరాలి కదా. కొండ నాలుగుకి మందు వేస్తే ఉన్న నాలుగు పోయింది అన్నట్టు. దయచేసి నాకు ఇవేమి వద్దు, నన్ను వదిలేయండి. చప్పట్లు కొట్టండి. ఎస్, వీక్ గా ఉందా? వీక్ గానే కదా ఉంటా. శరీరంలో పెయిన్ ఉంటే వీక్ గానే కదా ఉంటుంది. ఆయనకి నొప్పి తగ్గింది అంటున్నాడు. ఎనీ డౌట్? తగ్గిపోయిందా? పన్ను పోటు దాని అంతటా అదే తగ్గిపోదయ్యా. అతనికి చికిత్స అంటే భయం అనుకుంటాను. గట్టిగా పట్టుకోండి. వద్దు వద్దు, తప్పుకోండి. తప్పుకోండి. కన్నా సార్, చిన్నపిల్లల మొండికేయకండి. అవును, పరిగెత్తాలంటే బయటకు వెళ్ళి పరిగెత్తండి. గుడ్ ఐడియా. హే గార్దా, ఎందుకు ఇలా చెప్పావు? చూడు, కన్నా సార్ ఇప్పుడు వెళ్ళిపోయారు. పట్టుకోండి, అరే, పట్టుకోండి. వద్దు, దారి లేదే. అప్పు. ఎక్కడికి పోయాడు? ఏంటి ఉన్నట్టుండి మాయమైపోయాడు? డాక్టర్, పారిపోండి. నేను పారిపోతా. నా మీద పడ్డాడు. వాడిని పట్టుకోండి. సరే డాక్టర్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? నన్ను బయటికి లాగండి. పట్టుకోండి. అరే, డాక్టర్ ఏమైపోయారు? మీరేమైనా చేసుకోండి, నా పళ్ళు మాత్రం పీకనివ్వను. మీ పళ్ళు తీసే తీరాలి. గాజు వస్తువులు కావాలంటే పగలు కొట్టుకోండి, కానీ నన్ను ఇప్పుడు వదిలేయండి. చప్పట్లు కొట్టండి. పట్టుకోండి.
ఏం చేస్తున్నారు? వీడికి ట్రీట్మెంట్ చేయడం కోసం వస్తే నేనే ట్రీట్మెంట్ చేయించుకోవాల్సి వచ్చింది. నా ఎక్విప్మెంట్ అంతా క్లినిక్ పంపించేయండి. డాక్టర్ సార్ ఆ. తప్పుకోండి నేను లోపలికి వెళ్తున్నాను. అరే కన్నా సార్ లోపలికి వెళ్ళారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? కన్నా సార్ పరిస్థితిని ఇలాగే చూస్తూ కూర్చోలేం. మనం ఆయనకి ఎలాగైనా సాయం చేయాలి. రండి. తలుపు తెరవండి. కన్నా సార్, తలుపు తెరవండి. సమాధానమే చెప్పడం లేదు. ఆ, కన్నా సార్ పరిస్థితిని ఇలాగే చూస్తూ కూర్చోలేం. మనం ఆయనకి ఎలాగైనా సాయం చేయాలి. ఎయిర్పోర్ట్ కి లేట్ గా వెళ్ళినందువల్ల ఫ్లైట్ మిస్ అయ్యాను. అందువల్ల నా పన్ను ఊడి పడిపోయింది. చప్పట్లు కొట్టండి. నా పంటి నొప్పి పోయింది కాబట్టి ఇంకో కవిత చెప్పాలనుకుంటున్నాను. కన్నా సార్ మీ కవితలు విని మాకు చెవులో నుంచి రక్తం వస్తుంది. మీ కవితలు మాకు వద్దు.